నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి సరైన గైడెన్స్ లేక ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ ఉండలేక తిరిగి ఇక్కడికి రాలేక అనేక కష్టాలు ఎదుర్కొంటున్న గల్ఫ్ బాధితుల గురించి తెలుసుకొని స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వాలకు తెలియజేస్తూ అదేవిధంగా కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి సలహాలు సూచనలు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది రాజ్ న్యూస్. టీవీలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను మీ సమస్యలను కూడా తెలియజేయవచ్చు. ఇక ఈరోజు చర్చలో ప్రధాన అంశం పిల్లల మంచి భవిష్యత్తు కోసం దేశం కానీ దేశం వెళ్ళి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటారు పేరెంట్స్. వారి పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా విదేశాల్లో విద్యా వ్యవస్థపై చర్చిద్దాం. ఇక ఇదే అంశంపైన చర్చలో పాల్గొనడానికి నంగి దేవేందర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మరియు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మా స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎం నితిన్ రెడ్డి గారు, ఫ్లై గ్రాడ్యుయేట్ మేనేజింగ్ డైరెక్టర్. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా దేవేంద్ర గారు, మనం చెప్పినట్టు ఎంతో కష్టపడి మంచి పిల్లల భవిష్యత్తు కోసం విదేశాల్లోకి అంటే గల్ఫ్ దేశాలకు కూడా వెళ్తూ ఉంటారు, ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేటింగ్ రాజ్ న్యూస్ ఫర్ టేకింగ్ సచ్ ఎ గ్రేట్ టాపిక్ టుడే. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ మీద చాలా మంది ప్రవాసీలకు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి, అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. అంటే గల్ఫ్ ప్రవాసీలో స్పెషల్గా ఫాదర్ అక్కడ ఉంటే మదర్ ఇక్కడ ఉంటారు. సో వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఫ్యామిలీస్తో అక్కడ ఉంటుంటారు. అది కూడా హై ప్రొఫైల్ పీపుల్ మాత్రమే గల్ఫ్లో ఉంటారు. ఇప్పుడు వెరాజ్ మనకు అదర్ కంట్రీస్ తీసుకుంటే యుఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీస్తో ఉంటారు. అక్కడ వాళ్ళ సిస్టమ్ వేరు. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వేరు ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఒక 7 years 8 years తర్వాత వాళ్ళకి అక్కడ నేషనాలిటీస్ రావటము, సిటిజన్షిప్ రావటము, అట్లా మొత్తం వాళ్ళు లోకలైజ్ రావటము, పర్టికులర్గా వాళ్ళ లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ రావటం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఒక కళతో మాత్రమే ఈరోజు గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి గల్ఫ్ ప్రవాసీలు వాళ్ళ పిల్లలు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అని చెప్పి వాళ్ళు అంటే అక్కడ చాలా మంది ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు వీకెండ్స్ వస్తే. కానీ కార్మికులు మాత్రం వాళ్ళ కాడికి ఉన్న లిమిటెడ్ గ్యాదరింగ్స్ ఏదైతే క్యాంపుల్లో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కలిసి ఉండేటటువంటి మిత్రులతో కావచ్చు, మాత్రమే ఆ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని మిగతా అమౌంట్ అంతా రెమిటెన్స్ చేసి ఆ పిల్లలు బాగా చదవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కలలు కంటుంటారు. కానీ చాలా మంది మంచి ఉద్యోగాలు, నేను లాస్ట్ 2 weeks ఎగో కూడా ఐ థింక్ నేను ఒక బహ్రెయిన్లో పనిచేస్తున్నటువంటి బద్రి అనే ఆయన కొడుకుని డాక్టర్ చదివించినాడు, మాస్టర్స్ కూడా కంప్లీట్ చేయించండి లండన్లో. సో ఒక డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఒక బద్రి నా కొడుకు ఇట్లా ఇబ్బంది పడకూడదని చెప్పి కష్టపడి చదివించినటువంటి తీరు నేను ప్రతి చోట, ప్రతి క్యాంపుకి, ప్రతి దేశంలో పోయినప్పుడు చాలా మంది కార్మికులతో నేను ఇదే పంచుకుంటున్నా. మీరు ఎక్కడ పంపిస్తున్నారు డబ్బు, ఎక్కడ ఫీజు కడుతున్నారు, అసలు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మీరు కష్టపడి సంపాదించి పంపించడమే కాదు, వాళ్ళ మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు మీరు ఇంత కష్టపడి మీరు డబ్బులు పంపించిన తర్వాత వాళ్ళు అది మిస్యూజ్ చేయటమో లేకపోతే ప్రాపర్గా చదవకపోవడం చేస్తే మీరు ఇక్కడ ఇంత కష్టపడి సంపాదించిందంటే కూడా అక్కడ వృధా అయిపోతుంది. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఏం కోరితే అది ఇప్పించేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఐఫోన్స్, అప్గ్రేడ్ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, అప్డేటెడ్ బైక్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకా కొద్ది మంచి ఫ్యామిలీస్ అయితే కార్లు కావచ్చు పిల్లలకి, ఇట్లా ఇప్పించేసి పిల్లల్ని కంట్రోలింగ్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ చేసేసుకుంటున్నారు. నేను రాజ్ న్యూస్ పక్షాన కూడా నేను ఏం కోరుతా ఉన్నాను, మా గల్ఫ్లో స్పెషల్గా పనిచేస్తున్నటువంటి కార్మికులకి, మీ పిల్లల మీద మీకు కమాండ్ ఉండాలి. మీరు ఎంత డబ్బు పంపిస్తున్నారో ఆ నిగ్రహ శక్తి మీరు కోల్పోతే ఆ పిల్లలు విచ్చలవిడితనానికి పాల్పడుతూ ఉంటారు. మనం చాలా కేసెస్ ఉన్నాయి, నేను ఐ రియలీ డోంట్ వాంట్ టెల్ ఆన్ ఎయిర్. సో అట్లాంటి కేసెస్, అట్లాంటి దీనిలకి చెడుదారులు పట్టకుండా మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత. ఆ పిల్లలని మీరు అప్డేట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఏమి అప్గ్రేడ్ అవుతుంది, ఏమేమి కోర్సులు కొత్తగా వస్తున్నాయి, కొత్తగా వచ్చేటటువంటి కోర్సులకి మన పిల్లలు వెళ్తున్నారా లేదా, లేకపోతే పాత పద్ధతిలోనే ఇంటర్ కాగానే డిగ్రీ ఏం చదువుతుందంటే బీకామ్ చదువుతుండే, ఇంటర్మీడియట్ ఏం చేస్తున్నాడంటే ఎంపీసీ చదువుతున్నాడు, 10th అయిపోయిందా అయిపోయింది, డిగ్రీ అయిపోయిందా అంటే అయిపోయింది, మరి ఏం చేస్తాడంటే ఇంకా వీసా వేసి దుబాయ్ తీసుకొస్తా, లేకపోతే భారత్ తెస్తే సౌదీకి తెస్తా, ఈ ఆలోచనలో మాత్రమే ఇవాళ కార్మికులు ఉంటున్నారు. కానీ అట్లా కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది టోటల్గా. ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్, నువ్వు ఎంత డబ్బున్నా నీ ప్రతిభ అనేది మార్కెట్లో కనిపించకపోతే ఈరోజు మీ పిల్లోడు ఎక్కడ కూడా మీరు పోటీ లేనటువంటి పరిస్థితి. మీరు ఎంత డబ్బు సంపాదించి ఎన్ని ఆస్తులు ఇచ్చినా పిల్లోడిలో కనుక ఆ నాలెడ్జ్, ఆ పరిపక్వత, ఆ టాలెంట్ లేకపోతే మళ్ళా ఏదో రోజు మళ్ళీ మీరే ఆ పిల్లాన్ని పోషించాల్సిన రోజు వస్తుంది. అట్లా కాకుండా డెఫినెట్గా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పద్ధతిలో పెంచి ఏం చదువుతున్నారో అది తెలుసుకోవాలి.
కంపల్సరీ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ చదివించాలని చెప్పి కూడా నేను ఒకటి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపే ఇవాళ పరుగులు పెడుతున్నది. ఇవాళ డిప్లొమా చదివిన తర్వాత ఇవాళ సెల్ ఫోన్ టెక్నాలజీలో కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మీకు చూడండి ఆటోమొబైల్ రంగం ఎంత అభివృద్ధి చెందింది ఒకప్పుడు, ఎలక్ట్రానిక్ రంగం ఇవాళ డబుల్ అన్నట్టు ఇవాళ మనకు మార్కెట్లో రెజ్యూనేట్ అయింది. ఇవాళ మీరు ఒక్కొక్క కాస్ట్లీ సెల్ ఫోన్ తీసుకుంటే 2 లక్షల రూపాయల సెల్ ఫోన్ ఇవాళ మార్కెట్లో అమ్ముతుందని అంటే ఆ సెల్ ఫోన్ కంపెనీలు చేసేవాడికి దాదాపు 30 నుంచి 50,000 2 లక్షల రూపాయల జీతాలు కూడా ఇస్తున్నారు. కానీ ఈ విషయాన్ని చాలా మంది అది పట్టించుకోవట్లేదు. చదువు అంటే డిగ్రీ, చదువు అంటే ఇంటర్మీడియట్, చదువు అంటే యువతలు పోతే ఎంబీబీఎస్, యువతలు వస్తే టీచరు, యువతలు వస్తే ఐటీ, ఇంతవరకు చదువు అనుకుంటున్నారు. కానీ చదువు 4 రకాలుగా ఉంది. ప్రపంచం మొత్తం ఈరోజు గ్లోబలైజేషన్ అయిన తరుణంలో ఇవాళ మలేషియాలో ఏముందో, సింగపూర్లో ఏముందో, ఏషియన్ కంట్రీస్లో ఏముందో, అమెరికాలో కూడా అదే ఉండబోతుంది. కనుక తప్పకుండా చదువు పట్ల, కోర్సెస్ పట్ల అవగాహన కూడా తల్లిదండ్రులు పెంచుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఇట్లాంటి కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయ్యి నితిన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే కెరీర్ ఇది ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఈ పిల్లోడికి మీరు ఇచ్చే సలహా కనుక సరిగ్గా ఇవ్వలేకపోతే వాడి కెరీర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. రాంగ్ డైరెక్షన్లో పోతే సమయం వృధా, డబ్బు వృధా, ఎనర్జీ వేస్ట్, వాడి ఏజ్ వేస్ట్ అయిపోతుంది. కనుక ఈ చదువులో తీసుకునే నిర్ణయాలు మాత్రం తప్పకుండా చాలా చక్కగా ఉండాలి. మీకు ఒకవేళ అవగాహన మీకు కలగలేదంటే తప్పకుండా నలుగురిని తెలుసుకొని ఆ మంచి మార్గంలో మంచి కోర్సెస్ ఇప్పించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను మీ రాజు తరఫున కోరుతున్నాను. రైట్ అండి, ఒక కాల్ తీసుకున్నాం కువైట్ నుంచి. ఆనంద్ గారు నమస్కారం అండి. ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ గారు చెప్పండి. ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గల్ఫ్ జోన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలకు అమెరికాలకు వెళ్ళిన వారిని చూసుకుంటే అమెరికాలో అందరూ వెళ్ళిన వారికి జీతాలు బాగుంటాయి కాబట్టి మరి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కానీ ఇంకా ఉన్నతమైన జరుగుతుంది. మా పిల్లలు కూడా వృత్తి జ్ఞానం ఉన్న వాళ్ళు కాబట్టి గల్ఫ్ కార్మికులకు మాకు జీతాలు తక్కువ కాబట్టి కనీసం గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ బోర్డులు ఏర్పాటు చేస్తే అదేమైనా ఇబ్బందులు అయినా చనిపోయినా కానీ కాలు తిరిగించినా కానీ ఆ సంక్షేమ పథకంలో కొన్ని లాభాలు ఉంటాయి కాబట్టి విద్యా గురించి కూడా డబ్బులు అందించడానికి పరిస్థితి గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం ఒక సంక్షేమ పథకం ఏర్పాటు చేస్తే గల్ఫ్ కార్మికులకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి గల్ఫ్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం కోరుతున్నాను. దీనిపై నంది రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు. మరో కాల్ చేస్తున్నాం. మాజిద్ గారు నమస్కారం అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? बोलना दो। बोलिए बोलिए बस। जी ये जो टॉपिक जो है एजुकेशन और गल्फ का वो अगर हमारे हम लोगों का थोड़ा एक्सपीरियंस रहा है क्योंकि हम खुद गल्फ में पले बड़े हैं एज एन एक्सपेट्रिएट। जो हमारे फादर भी वहाँ पे गए थे और सऊदी एयरलाइंस में जॉब करे और वहाँ पे जो एजुकेशन अपॉर्चुनिटी हमारे जैसे एक्सपेट्रिएट्स को मिले थे वो बहुत बेनिफिट हुआ हम लोगों को। और मसलन बहुत सारे लोग हमारे हैदराबाद और तेलंगाना से गए तो उन लोग अपने बच्चों को इंडियन स्कूल में पढ़ा है और अच्छा पैसा कमा के भी वहाँ का एजुकेशन सिस्टम चाहे कोई से हो, इंडियन स्कूल हो या दूसरे अमेरिकन स्कूल हो, ब्रिटिश स्कूल हो, वो लेवरेज करके वही एजुकेशन की वजह से यहाँ पे भी बेनिफिट हुआ क्योंकि वहीं से आके वहाँ पे एजुकेशन करके यहाँ पे अपने बच्चों को डालते थे हमारे तेलंगाना के लोग जो गल्फ को गए। एंड उसकी वजह से फिर सम पीपल डायरेक्टली वही गल्फ से अपने बच्चों को यूएस यूके भेजे या इंडिया या पहले हैदराबाद में जैसे हैदराबाद के कॉलेज में एडमिशन दिलाए जैसे कि शाहजहान हो, नारायण हो, चैतन्य हो। सिंस देन बिकॉज ऑफ दैट उन लोग फिर यूएस यूके जा सके। तो गल्फ जो है बहुत एक अच्छा सा प्लेटफॉर्म था हमारे माइग्रेंट वर्कर्स के लिए, स्पेशली दोज हु आर यूजुअली
जो व्हाइट कॉलर जॉब्स भी काम करते थे। ठीक है, రైట్. థ్యాంక్ యూ వాజిద్ గారు. థ్యాంక్ యూ వాజిద్ భాయ్. ఇంకెవరున్నారా? లేరండి, కాల్స్ కట్ అయిపోయింది. నెక్స్ట్ కాల్. నెక్స్ట్ నితిన్ రెడ్డి గారు, ప్రవాస భారతీయులు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది వారి పిల్లల చదువుల పట్ల? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సుమారుగా 3,20,00,000 మంది ప్రవాస భారతీయులు రకరకాల దేశాలలో స్థిరపడడం జరిగింది. ఇవాళ ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా మేము ఒక విలేజెస్ నుంచి కూడా పిల్లల్ని ఫారిన్ పంపించగలుగుతున్నామంటే ప్రవాస భారతీయుల సపోర్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇది వాళ్ళ పైన ఉంది. ఎందుకంటే ఒక 15-20 ఏళ్ళ క్రితం మనం వెళ్తే ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నది కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే దగ్గరగా ఉండేది. ఇవాళ ప్రతి పల్లెటూరు నుంచి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకు రాని వాళ్ళు కానీ దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్ళి ఉపాధి హామీలు పొందగలుగుతున్నారు. కాబట్టే ఆ పల్లెటూర్ల నుంచి మిగతా వాళ్ళ పిల్లలు కూడా ఎవరైతే ఫారిన్ ఎడ్యుకేషన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నారు. ఈ విషయంలో ప్రవాస భారతీయులకు మనం కూడా కృతజ్ఞత తెలియజేయాలి. నెక్స్ట్ ప్రవాస భారతీయులు వాళ్ళ పిల్లల చదువు విషయానికి వచ్చేసరికి ఇందాక కాలర్ చెప్పినట్లుగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అని నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సపోర్ట్ అటుంచుతే ఇంకొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనం చూస్తే ఎన్ఆర్ఐ కోటా అని ఉంది. సో ఫారిన్ పోయిన ప్రతి ఒక్కరు కూడా పౌండ్స్ కానీ డాలర్స్లో సంపాదన కోసమే వెళ్ళలేదు, చాలా కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో స్థిరపడ్డ వాళ్ళని, గల్ఫ్లో స్థిరపడ్డ వాళ్ళని ఒకే రకంగా మనం చూడలేం. కానీ ఏ దేశం వెళ్ళి స్థిరపడ్డా కూడా వాళ్ళందరూ ఎన్ఆర్ఐ కోటా కింద రావడం వల్ల వాళ్ళ పిల్లలు ఇండియాకి వచ్చి ఒక ప్రైవేట్ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో చేరాలంటే ఎన్ఆర్ఐ కోటా కింద చేరాలి. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ సీట్ 10 లక్షలు ఉంటే ఎన్ఆర్ఐ కోటాని 15 లక్షలకు అమ్ముతున్నారు. అంటే అక్కడ ఇంకా ప్రభుత్వం వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సింది పోయి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం కఠినమైన నిర్ణయాల వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి వాటిపైన కేంద్ర ప్రభుత్వాలు కూడా దృష్టి కేంద్రీకరించాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్లు మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ కావచ్చు దుర్వినియోగపరుస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రికమెండేషన్లతో ఇతర విధానాలతో ఎన్ఆర్ఐ సీట్లని వీళ్ళు ఫిలప్ చేసుకోవడం జరుగుతుంది మెడికల్ సీట్లలో. సో దీనిపైన కూడా గవర్నమెంట్ బాగా ఫోకస్ చేయాలి. రైట్, మరో కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ గౌడ్. చెప్పండి. నేను బేరే నుంచి చూస్తున్నా. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్తే దేవేంద్ర. నమస్తే మిత్రం, చెప్పండి. శ్రీనివాస్ ఎస్ అన్న. అయితే ముందుగా రాజు న్యూస్ కు ధన్యవాదాలండి. ఎందుకంటే నేను ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ అందరి గురించి ప్రజల గొంతుగా వినిపిస్తుంది రాజు న్యూస్. ఇప్పటి వరకు గల్ఫ్ బాధితుల గురించి ఏ న్యూస్ ఛానల్ ఎవరికి వినిపించట్లేదు మా వాయిస్. ముందుగా రాజు న్యూస్ కు ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరిని మన బాధల గురించి రాజు న్యూస్ వస్తుంది. ఇప్పుడు నేను దాదాపు ఒక 1 year చూస్తున్నా రాజు న్యూస్. ఎవ్రీ రాజు న్యూస్ చూస్తున్నా. ధన్యవాదాలండి రాజు న్యూస్ టీం అందరికి. థ్యాంక్ యూ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దేవేంద్రన్న, చెప్పండి. మనం గల్ఫ్ కు రావాలంటే ఫస్ట్ ఏజెంట్ మోసాల నుంచి తప్పించుకోవాలన్న. ఏంటంటే మనం ఒక గల్ఫ్ కు రావాలంటే ఏజెంట్లు అసలు ఎట్లా మోసం చేస్తారు? ఏజెంట్లు ఏంటంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు ఏజెంట్లు ఏం చెప్తారు? అన్న నువ్వు పోయిన తర్వాత నీకు ఇప్పుడు అన్న నేను చూసినా మొన్న పీజీ చేశారన్న, డిగ్రీ పీజీ క్లీనింగ్ చేస్తారు. ఏంటన్నా నువ్వు అంత చదువుకొని వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నావు ఏంటంటే ఏం చెప్పమంటావు అన్న? అక్కడ చదువుకుంటే ఉద్యోగాలు వస్తలేదు. అక్కడ కనీసం ఇంత ఖర్చు పెట్టి మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించిన తర్వాత ఉద్యోగాలు వస్తలేవు. ఎట్లీస్ట్ ఆ టైం మా చదువుకు అక్కడ ఎలాంటి ఉపయోగం లేదు. అటువంటి టైంలో మా పక్క పొంటి ఫ్యాషన్ వేరే వాళ్ళు గల్ఫ్ పోయి సంపాదించుకుంటారు. ఆ టైంలో వీళ్ళకి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటిది? అరే నేను వాడు పోయి సంపాదించుకుంటారు, నేను కూడా ఎదుగుతా, ఏదో ఎంతో కొంత నేను కొంచెం అంతనన్నా సంపాదించుకుంటా అనే ఫస్ట్ ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళ ఐడియాను అదునుగా తీసుకొని ఏజెంట్ ఏం చెప్తారు అన్న, నీకు ఇక్కడ వచ్చేది క్లీనింగ్ కంపెనీ, వాళ్ళకి ఇలాంటి గల్ఫ్ గురించి అసలు అవగాహన ఉండదు. ఏజెంట్ ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళానా, నువ్వు వెళ్ళిన తర్వాత నీకు 30,000 వస్తాయి, 40,000 వస్తాయి, 50,000 వస్తాయి అంటాడు. ఆ ఏజెంట్ చెప్పిన మాట ఇతను నమ్ముతాడు. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ ఉంది కదా, నేను ఏదో రకంగా నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ ఉంది కదా, నేను ఏదో ఒకటి సెట్ అవుతా అని చెప్పి ఫస్ట్ వచ్చే ఐడియా నేను ఇక్కడ నుంచి గల్ఫ్ పోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత కంపెనీలలో అకామిడేషన్లు సరిగా ఉంటాయి, ఫుడ్ సరిగా ఉండదు,
8 గంటల డ్యూటీ 12 గంటల డ్యూటీ. వాళ్ళు ఇంటికి చేసిన తర్వాత మంత్లీ వచ్చేది 80 దినాలు 70 దినాలు. శ్రీనివాస్ గారు మీరు చెప్పిన సమస్య అర్థమైంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. హలో వెంకటరెడ్డి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటరెడ్డి, బహ్రైన్ నుంచి కాల్ చేస్తున్నాను. చక్రి గారు చెప్పండి. నమస్తే. నమస్తే వెంకటరెడ్డి గారు. చెప్పండి. నమస్తే. రేవంత్ రెడ్డి గారు అండ్ నవీన్ రెడ్డి గారు నమస్తే. అయితే ఈ ఇట్లాంటి తీసుకొని ఈ గల్ఫ్ వర్కర్స్ పిల్లలు కానీ గల్ఫ్ వర్కర్స్ కానీ ఉపయోగపడే లాంటి టాపిక్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని చాలా గ్రేట్. యాక్చువల్లీ మీ ద్వారా రాజ్ న్యూస్ కి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతసేపు చూసినా కూడా గల్ఫ్ వర్కర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ రకరకాల కష్టపడుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటూ ఆ పిల్లలు చదివించడానికి కూడా చాలా పెద్ద టాస్క్ మన ముందు చెప్పాలంటే. స్పెషల్ గా బీయింగ్ డాక్టర్ నాకు నేను చూస్తున్నాను ఇక్కడ హాస్పిటల్ వస్తుంటారు, చాలా మంది బాధపడుతుంటారు, చాలా మంది కష్టపడతా ఉంటారు. వాళ్ళ పిల్లలకు స్పెషల్ గా ఏంటంటే వాళ్ళు ఇంటికాడ ఏం చేస్తున్నారు, ఏం చదివిస్తున్నారు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ 10,000 సంపాదించినా కూడా ఆ 10,000 తీసుకెళ్లేసి ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఏది చాలా మంది కొంత వ్యసనాలకు కూడా బానిస అవుతున్నారు. స్పెషల్ గా చెప్పాలంటే ఈ మద్యపానం కానీ ఇంకా వేరే కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఇంటికాడ భార్య పిల్లల్ని చదివించడం, పిల్లలు చదివించడం, తర్వాత ముఖ్యంగా వాళ్ళు ఏం చదువుతున్నారు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రొఫెషనల్ కాలేజ్ చాలా వచ్చాయి. మామూలుగా ఇంటర్మీడియట్ కాకుండా డిగ్రీ కాకుండా ఇట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిట్టర్ కానీ మెకానిక్స్ కానీ ఐటీ కానీ రకరకాల కోర్సులు వచ్చాయి. అది కాకుండా కూడా హెల్త్ రంగంలో ఈ హాస్పిటల్ రంగంలో చాలా కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో థెరపిస్ట్ కానీ, ఎక్స్రే టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, లేకపోతే ఫిజియోథెరపీ కానీ, ఇంకేమైనా ఆప్థాల్మాలజీ కానీ అట్లాంటి వాళ్ళు చదివించినా కూడా ఈ గల్ఫ్ దేశాల్లో పెద్ద ఎత్తున జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటుగా శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. శాలరీస్ కూడా కంపేర్ చేయలేదు చెప్పాలంటే. సో అట్లాంటి ఈ హెల్త్ రంగంలో స్పెషల్ గా నర్సు తీసుకోండి. ఎక్కువగా పెద్ద మొత్తంలో నర్సులు ఎక్కడి నుంచి వస్తారంటే మనకి ఇక్కడికి కేరళ నుంచి వస్తారు. అక్కడ కేరళ నుంచి వస్తుంటారు. ఎందుకు వస్తారు అంటే వాళ్ళకి ఆ రంగంలో పెద్ద ఎత్తున జాబ్స్ ఉంటాయి, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో స్టాఫ్ నర్స్ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి నర్సింగ్ నేర్పిస్తారు. తర్వాత ఈ ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళే ఉంటారు ఎక్కువగా. మన పిల్లలు ఎందుకు ఉండకూడదండి? మన పిల్లలు తప్పే ఉంది అక్కడ నేర్పిస్తే వాళ్ళకు కూడా 1,00,000 నుంచి 2 లక్షల జీతం వస్తుంది ఇక్కడ. అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఈ నర్సింగ్ కానీ లేకపోతే ఇంకా హెల్త్ కేర్ రంగంలో ఉన్న కోర్సులు కూడా నేర్పిస్తే, దాంతో పాటుగా ఒకవేళ అంత దూరం వెళ్ళలేకపోతే ఈ ఐటీలో చాలా రకరకాల కోర్సులు ఉన్నాయి. అవునండి, అవును వెంకటరెడ్డి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. I'll just comment on it. సో ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు, ఫస్ట్ కాలర్ శ్రీనివాస్ చెప్పినట్టు ఏంటంటే చాలా మంది ఏజెంట్ల మోసాలకు గురవుతా ఉన్నారు. ఇక్కడ లక్షల రూపాయలు అప్పు చేసి కట్టేసి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఊహించిన శాలరీస్ రావట్లేదు. రెండో అంశం ఏంటంటే దీనికి అంతటికీ చదువు అనేది ఒకటి, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అమౌంట్ని ఇక్కడ పంపించేసి పిల్లలకి ఏ రకంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అన్న విషయంలో శ్రీనివాస్ మాట్లాడిండు. శ్రీనివాస్ ఆవేదన మాకు అర్థమైంది. తప్పకుండా మనం కూడా ఈ విషయాన్ని, ఏజెంట్ల విషయాలని మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయిన మిత్రమా. మీ అందరికి తెలుసు చాలా సందర్భాల్లో మనం కేసీఆర్ని కూడా కలిసినాం మొదట్లో, తర్వాత కేటీఆర్కి కలిసినాము. ఎన్ని కార్యక్రమాలు చేయాలో, ఎన్ని అవగాహన సదస్సులు చేయాలో చేసినాము. తప్పకుండా కూడా దీని మీద ఇంకా మనం ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి ఈ మోసాల బారిన పడకుండా అందరికి అవగాహన కల్పించే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామని చెప్తున్నా. తర్వాత వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అంటే ఇవాళ పిల్లలు ఏ రకంగా ఇదవుతున్నారు, అక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు బహుశా ఆయన మన తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు కనుక ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు బహ్రెయిన్లో. బికాజ్ ఐ బీన్ ఇన్ బహ్రెయిన్, నాకు తెలిసి అక్కడ సిచ్యువేషన్స్ అని ఎట్లా ఉంటాయి అనేది. అయితే చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే మామూలు గ్రాడ్యుయేటే ఎడ్యుకేషన్ అన్న ఫీలింగ్లో ఉంటారు ఇప్పటికీ. కానీ వెంకటరెడ్డి గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే హెల్త్ ఇండస్ట్రీలో కూడా దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ కోర్సెస్.
మీకు ఎంఆర్ఐ టెక్నీషియన్ సపరేట్గా ఉంటాడు, ఈసీజీ టెక్నీషియన్ ఉన్నారు, తర్వాత ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారు, తర్వాత మీకు అల్ట్రాసౌండ్కి సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నారు, తర్వాత మీకు ల్యాబ్లో అయితే ఇంకా మెజారిటీ ల్యాబ్ టెక్నీషియన్స్ డిఫరెంట్ దీంట్లో ఉన్నారు కోర్సెస్లో. ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉన్నాయి మెడికల్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి సాలరీస్ కంపారిటివ్ అదర్ కోర్సెస్ మీకు మెడికల్ ఫీల్డ్ లో ఎక్కువ సాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎంఆర్ఐ టెక్నీషియన్ కి అదే బహ్రెయిన్ లో 60,000-70,000 పే చేస్తారు, అప్ టు ₹1,00,000 పే చేస్తారు. తర్వాత ఈ వెంటిలేటర్స్ దానిది ఇంకొక కోర్స్ ఉంటుంది, అట్లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి ₹1,50,000 కూడా పే చేస్తారు. ఎమర్జెన్సీ సర్వీస్ లో అట్లాంటి కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే దీని మీద ఒక వ్యక్తులుగా మేమే కాకుండా, సంఘాలుగా మేమే కాకుండా, ప్రభుత్వం కూడా దీని మీద అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రూట్ లెవెల్లో అవగాహన తీసుకురావాలి. కొత్తగా ఇప్పుడు 10వ తరగతి పాస్ అవుతున్న పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అవుతున్న పిల్లలకి ఈ కోర్సెస్ ఏ దేశంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏం చదివితే ఏ దేశంలో మనకు ఆపర్చునిటీస్ వస్తుంది అన్న అవగాహనని 10వ తరగతి నుంచి ఆ పిల్లోడికి మనం పెనిట్రేట్ చేయాలి. ఇప్పుడు 10వ తరగతి చదివే పిల్లలకి మీకు ఇప్పటికీ ఆడు ఏం చదువుతాడో ఇప్పటికీ ఒక క్లారిటీ ఉండదు, ఏం చేయాలనుకుంటాడో క్లారిటీ ఉండదు. అంటే ఒక మినిమం 10th క్లాస్ అంటే అబ్బాయి 15 years ఏజ్ ఉంటుంది, 15 years లో కూడా తనకు తాను ఏంతో డిసైడ్ చేసుకోలేని పరిస్థితులు ఇవాళ మన విద్యా సిస్టమ్ ఉందంటే చాలా బాధాకరమైనటువంటిది. వెంకటరెడ్డి గారు చెప్పిన పాయింట్ నిజంగా చాలా మంచిది. మెడికల్ ఫీల్డ్లో కూడా మన వాళ్ళు రావాలి. ఇప్పుడు నర్సెస్ గురించి చెప్పాడు, మెజారిటీ నర్సెస్ బహ్రెయిన్లోనే, మన గల్ఫ్లోనే కాదు, ఈవెన్ హైదరాబాద్లో కూడా దాదాపు 70,000 మంది నర్సెస్ ఈరోజు ఆల్ కార్పొరేట్ ఇంక్లూడింగ్ క్లినిక్స్ మీకు వచ్చేసి ఆయుర్వేదిక్ సెంటర్స్లో కూడా ఇవాళ మెజారిటీ నర్సెస్ అందరు కేరళ నుంచి పనిచేస్తున్నారు. అంటే ఇవాళ మన లోకల్ వాళ్ళు ఒక 1,00,000 నుంచి 2 లక్షల ఎంప్లాయ్మెంట్ కోల్పోయినట్టే కదా. సో దీని మీద కూడా ప్రభుత్వం ఒక అవగాహన తీసుకొస్తే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కానక్కర్లే కదా, ఇవాళ చాలా రకాల బెనిఫిట్స్, చాలా రకాల మంచి కోర్సెస్ చాలా ఉన్నాయి. అట్లాంటి వాటి మీద కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇదే అంశంపైన చర్చలో పాల్గొనడానికి మనతో జాయిన్ అయ్యారు అమృత్ గారు, టీడీఎఫ్ నేత. నమస్కారం అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమృత్ గారు, ఇతర దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల కుటుంబాల నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. యాక్చువల్లీ నేను టీడీఎఫ్ నుంచి కాదండి, నేను ఎక్స్ కోఆర్డినేటర్ ఫర్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఓకే, సో మీరు అట్లా ఎడ్యుకేషన్ పరంగా అన్ని యూరోపియన్ దేశాలు కానీ అమెరికాలో కానీ ఇఫ్ యూ సీ దే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ టెక్నికల్ పీపుల్ ఆల్సో అండి. బట్ దే ఇస్ అ డిఫరెంట్ వీసా, డిఫరెంట్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్. సో ఇక్కడ నుంచి కోర్స్ చేసినా కూడా లోకల్ రీజనల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ పీపుల్ కేరళ నుంచి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ వాళ్ళకి 100%, 90% లిటరసీ రేట్ ఉంది కేరళ స్టేట్కి. సో అక్కడి నుంచి కనుక మీరు చూస్తే వాళ్ళు యూ కెన్ సీ దెమ్ ఇన్ టు ఆల్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్. నర్సుల దగ్గర నుంచి, పెట్రోలియం ఇండస్ట్రీ దగ్గర నుంచి, బిజినెస్ దగ్గర నుంచి, ఫ్రమ్ కేరళ టోటల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇఫ్ యూ సీ దే ఆర్ ఫ్రమ్ డౌన్ టు అప్ మొత్తం వాళ్ళే ఉన్నారు. సో అట్లా కంపేర్ చేసుకుంటే వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు ఏవైతే ఉన్నాయో మన స్టేట్మెంట్ కూడా అధ్యయనం చేసి, ఎందుకంటే మన దగ్గర నుంచి కూడా చాలామంది ఓన్లీ లేబర్గా వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. సో ఆ టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకొని వెళ్తే వాళ్ళకు కూడా కొంచెం లైఫ్ బాగుంటుంది, ₹10 సంపాదించుకొని వెనకేసుకోగలుగుతారు. అదే ఇంకా ఇట్లనే లేబర్ లాగా వెళ్తున్నారు అనుకోండి, ప్లంబింగ్, ఫిట్టింగ్ వీటిలోనే వెళ్తుంటే కనుక ఇట్లా ఇబ్బంది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, నితిన్ రెడ్డి గారు, ఎలాంటి దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు వాళ్ళ పిల్లల్ని ఇండియాకి పంపించాలంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటారు? యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందాక దేవేందర్ అన్న కానీ కాలర్స్ కానీ చెప్పినట్లు గల్ఫ్ కంట్రీస్లో ఎవరైతే మన ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కొందరు అక్కడి నుంచి వేరే కంట్రీస్కి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు నేను మలేషియా యూనివర్సిటీస్కి రిప్రజెంట్ చేస్తున్నాను. సో మలేషియా యూనివర్సిటీస్లో చూస్తే ఇండియా నుంచి అయ్యే అడ్మిషన్స్ కన్నా ఇండియా పాస్పోర్ట్తో వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సెటిల్ అయిన స్టూడెంట్స్ ఎక్కువ మంది మలేషియా కంట్రీకి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. అలాగే ఈవెన్ మనం యూఎస్ఏ చూసుకున్నా కూడా యూఎస్ఏలో బార్న్ అయ్యి ఇండియాలో బ్రాటప్ అయ్యే చిల్డ్రన్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే యూఎస్ఏలో ఉండే కల్చర్, వెస్ట్రన్ కల్చర్ని ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ కొందరు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించడం జరుగుతుంది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, లేదంటే శ్రీలంక కానీ, లేదంటే ఏషియన్ కంట్రీస్లో ఎక్కడైతే ఇండియన్ పేరెంట్స్ సెటిల్ అయ్యారో వాళ్ళలో చాలామంది మలేషియాకి కానీ, ఇండియాకి కానీ ఇలాంటి కంట్రీస్కి పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ విధి విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పాలి అంటే, మలేషియాకి నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఒక తెలుగు పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఆయనకి నేను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ని ఇండియా నుంచి ఇట్లా మలేషియాకి స్టూడెంట్స్ని
రిక్రూట్ చేస్తున్నాను అన్నప్పుడు ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగాలేదు కదండి, ఎందుకు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నారు అని. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ ఎడ్యుకేషన్ బాగాలేదంటే, మన ఇండియాలో 9 నుంచి 4 వరకు డైలీ మనం చదువుకుంటాము, వీక్లీ 6 days. ఇక్కడ జస్ట్ 4-5 hours మాత్రమే చదువుతారు. ఇక్కడ ఎవరు బ్యాగ్స్ వేసుకొని బుక్స్ తీసుకొని వెళ్ళడం నేను చూడలేదు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది అనేసి ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో జనరల్గా మలేషియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ICGPA అంటాం, ఇంటిగ్రేటెడ్ క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఈ ICGPA సిస్టమ్ అంటే ఏంటంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఒక 8 అడిషనల్ స్కిల్స్ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ 8 అడిషనల్ స్కిల్స్ ఏంటంటే నాలెడ్జ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ అండ్ వాల్యూస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టీమ్ వర్క్, ఆంటర్ప్రెనర్షిప్, కమ్యూనికేషన్స్, లీడర్షిప్. సో ఇప్పుడు ఏవైతే నేను స్కిల్ సెట్ చెప్పానో, ఏ కంపెనీకి ఏ జాబ్కి మనం అప్లై చేసుకున్నా కూడా ఆ కంపెనీ ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఈ స్కిల్ సెట్ మొత్తం మనలో ఉండాలనుకుంటున్నారు. కేవలం ఎడ్యుకేషన్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దాని రిజల్ట్గానే ఇండియాలో ఏవైతే మనం ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్గా చెప్పుకుంటున్నాం, IITs కానీ NITs కానీ, అందులో కూడా 100% ప్లేస్మెంట్ లేకుండా 70% మాత్రం ఎందుకు ఉంటుంది అంటే జాబ్ ఇండస్ట్రీ అన్నది క్వాలిఫికేషన్స్ నుంచి స్కిల్ సెట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు చెప్పిన స్టేట్మెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. 2012లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ డే వెన్ అమెరికన్స్ స్టాండ్ ఫర్ ఇండియన్ క్యూ, వెన్ అమెరికన్స్ స్టాండ్ ఇన్ ఎ క్యూ ఫర్ ఇండియన్ వీసా అని చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీస్ ద్వారా ప్రపంచంలో ఇతర దేశాల విద్యార్థులకు విద్యను అందించిన మనం ఇవాళ అదే విద్య కోసం, ఉన్నత విద్య కానీ ఉన్నత ఉపాధి అవకాశాల కోసం మారుమూల దేశాలకు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సో రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. నిజంగా పాలసీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇమీడియట్గా కాకపోయినా కూడా నాకు నమ్మకం ఉంది, ఒక 10 yearsలో ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళడమే కాకుండా ఇతర దేశాల నుంచి విద్యార్థులు ఇండియాకి వచ్చి చదువుకుంటారన్న నమ్మకం 100% మాకుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కిల్స్, ఇండియాకి ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి లేని అడ్వాంటేజ్ మన ఇండియాకు ఉంది. 50% పాపులేషన్ బిలో 25 years. ఈ ఏజ్ని కానీ ఈ యంగ్ ఇండియాని కానీ కరెక్ట్ యూటిలైజ్ చేసుకోగలిగితే ఇండియా నెంబర్ 1 సూపర్ ఎకనామిక్ పవర్గా నిల్చోబోతుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్కిల్ సెట్. ఇందాక సార్ చెప్పినట్లు కానీ సో స్కిల్ సెట్ కావాలి అంటే కేవలం ఎడ్యుకేషనే కాకుండా పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి. కేవలం ర్యాంకుల కోసం మాత్రమే వాళ్ళ విద్యార్థులను చేర్పించకూడదు. ర్యాంకులు అన్నవి ఒకరికే వస్తుంది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అన్నది 5 లక్షల మంది ఉన్నా కూడా. కానీ ప్రతి ఒక్కరికి స్కిల్ ఉంటే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోండి, వాళ్ళు డెఫిషియట్లో ఉన్నా కూడా ప్రతి సంవత్సరం 800 కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన చెల్ల మసూన్ రెడ్డి అన్న గారు ఎంతో ఇనిషియేషన్ తీసుకొని ప్రతి కాలేజ్ని అందులో భాగంగా చేస్తూ ప్రతి విద్యార్థిని అందులో భాగంగా చేస్తున్నారు. అలాగే APNRT వెంకట్ సార్ గారిని తీసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లుగా ఫారిన్ కంట్రీస్లో ఏవైతే వర్క్స్ ఉన్నాయో, ఏవైతే స్కిల్ సెట్ ఉన్నాయో దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ట్రైన్ చేసి మరి అక్కడ పంపించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందో ఆ రూట్ అన్నది ప్రాపర్ వేలో వెళ్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఇప్పుడు దేవేంద్ర అన్న గారి పోరాటం ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా దానిపైన ఫోకస్ చేసింది. స్టడీ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ డెఫినెట్గా ఒక 10 yearsలో ఒక 2-3 లక్షల మంది ఫారిన్ విద్యార్థులు ఇండియాకి వచ్చి చదువుకోవడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా కేవలం ఇక్కడ నుంచి ఫారిన్ పంపించడమే కాకుండా ఫారిన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చే విధంగా కూడా ఈ సంవత్సరం నుంచి మా సర్వీసెస్ మొదలెట్టబోతున్నాం. అలాగే న్యూ ఎడ్యుకేషన్ బిల్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గవర్నమెంట్ చేర్చడం జరిగింది, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ లోకల్ ఎడ్యుకేషన్. సో ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నది ప్రతి స్టూడెంట్కి ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫారిన్ యూనివర్సిటీ క్యాంపసెస్ బాగుంటాయి, అక్కడ మల్టీ కల్చరల్ ఉంటుంది, వెళ్ళి చదువుకోవాలని. ఎప్పుడైతే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ లోకల్ ఎడ్యుకేషన్ మనం చేస్తామో, అంటే ఒక సెమిస్టర్ బయట చదువుకొని ఇండియాకి రావడం కానీ, ఒక ఫారిన్ ఫ్యాకల్టీ ఇండియాకి వచ్చి టీచ్ చేయడం కానీ, ఒక స్టడీ టూర్ కింద ఇండియా నుంచి స్టూడెంట్స్ ఫారిన్ వెళ్ళడం కానీ, సో వాళ్ళ చదువు ఎప్పుడైతే చదువులో ఏదో ఒక భాగంలో మనం ఫారిన్కి వెళ్ళి ఒక కొలాబరేషన్ అవుతామో, సో ఆటోమేటిక్గా ఇండియాలో ఉండే టాలెంట్ ఇండియాలోనే ఉండి వర్క్ చేస్తుంది. దానివల్ల దేశం కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం. రైట్. దేవేందర్ గారు, మన నితిన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు ఫారిన్కి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువగా మన దేశం నుంచి ఇష్టపడుతూ ఉంటారు. ఫారిన్లో ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంటుంది అమెరికాలో, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంటుంది, ఒక ఫీజ్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం గల్ఫ్ తీసుకుంటే దాదాపుగా ఒక 60 schools మనకు స్టాండర్డ్ ఇండియన్ కరికులంతో మన CBSE సిలబస్ స్కూల్స్ ఉన్నాయి మనకు. సో ఒక్కొక్క దేశంలో దాదాపు ఇప్పుడు దుబాయ్ లాంటి దేశంలో ఒక 200 schools ఉన్నాయి. సో ఇప్పుడు మనకు బహ్రెయిన్ లాంటి దేశం తీసుకుంటే ఇట్స్ మినిమం 16 lakhs పాపులేషన్ అక్కడ. మన ఇండియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 lakhs, మినిమం మాక్సిమం 6 lakhs ఉంటారు.
సో వీళ్ళకి వచ్చేసి అక్కడ మనకి 3 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ స్కూల్ అని ఉంటుంది, ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ అని. సో దాంట్లో మెజారిటీ ఏముంటుందని అంటే ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ అంటే సెమీ గవర్నమెంట్ రేంజ్ లో నడిపిస్తారో ఆ స్కూల్లో మాత్రం ఎఫోర్డబుల్ ఫీజెస్ ఉంటాయి, వేరాజ్ 2 lakhs రూపీస్ పర్ యానం లాగా మనకు ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మామూలు ఇప్పుడు ఈ రోజు మీరు ఒక చిరెక్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్లో లేకపోతే డిఆర్ఎస్ లాంటి స్కూల్స్ తీసుకుంటే మీకు ఈరోజు 2 lakhs మాక్సిమం 2.5 lakhs విత్ ఆల్ ఫెసిలిటీస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఏ మోడ్స్ అయితే ఎట్లా ఉంటాయో ఆ రకంగా వేస్తా ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి ఇప్పటికీ కూడా అంటే మిడిల్ ఈస్ట్ లో స్టాండర్డే ఉంది, మరి అంత వర్స్ట్ ఏం కాదు. కాకపోతే ఒక కామన్ మ్యాన్ ఒక ₹1,00,000 సంపాదించేటటువంటి ఒక పర్సన్, ఒక మైగ్రెంట్ ఈరోజు ఆ ఫీజెస్ బేర్ చేయలేడు. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్లో ఈరోజు ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఆ పిల్లలకి చదువులు, తర్వాత ఆయన ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చేయాలంటే ఆయన మీట్ అవ్వలేడు ఎక్స్పెన్సెస్ని. కనుక అది ఎవరు చేస్తారంటే ఒక ఇంజనీరు లేకపోతే ఒక డాక్టరు, ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదివించగలుగుతున్నారు. అందుకని మెజారిటీ గల్ఫ్ మైగ్రెంట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే బ్యాక్ హోమ్లోనే ఇక్కడే ఫ్యామిలీని పెట్టేసి పిల్లల్ని ఇక్కడే మంచి స్కూల్లో జాయిన్ చేయించి అక్కడగా పెట్టే ఖర్చు ఏదో ఇక్కడే పెడితే ఇక్కడ ఎంటైర్ ఫ్యామిలీని అంతా చూసుకోవచ్చు, సంరక్షించుకోవచ్చు అనే ఒక విధానంతోనే చేస్తా ఉన్నారు. సో ఎట్ ద సేమ్ టైం అంటే స్కూలింగ్ వరకు వచ్చేసరికి ఇట్లా ఉంది. ఒకవేళ మనం ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత ఇంజనీరింగ్ కి ఈ సిస్టంలో వెళ్ళినప్పుడు ఏముంటుందంటే ఇంజనీరింగ్ వ్యవస్థ ఇప్పటికీ గల్ఫ్ లో అంత పటిష్టంగా లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం కంపారిటివ్ గల్ఫ్, మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఇప్పుడు మనకు ఏషియన్ కంట్రీస్ లో మలేషియా ఒకటి టాప్ గా ఉంది. మలేషియాలో మీకు ఒక్కొక్క క్యాంపస్ వచ్చి ఒక 100 acres లో, తర్వాత డిఫరెంట్ నేషనాలిటీస్ ఆల్మోస్ట్ ఒక 60-70 దేశాల నుంచి అక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అంటే చాలా మందికి ఏంటంటే మలేషియా అనగానే ఒక టూరిజం స్పాట్ గుర్తొస్తుంటుంది. బహుశా ఈవెన్ నేను కూడా మైగ్రెంట్స్ ఇష్యూస్ లో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ లో యూనివర్సిటీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో విజిట్ చేసినప్పుడు అనిపించింది మలేషియా ఎడ్యుకేషన్ కి ఎఫోర్డబుల్ కాస్ట్ తో పాటే మెనీ ఆపర్చునిటీస్ అంటే మెనీ కోర్సెస్, అప్గ్రేడెడ్ కోర్సెస్ ఇస్తా ఉన్నారు. సో చాలా బాగా, అది చాలా మందికి తెలియదు అసలు. మలేషియా పోతుందంటే ఏదైనా పోతే ఉద్యోగం కోసం పోవచ్చు లేదా టూరిజం కోసం పోతారు. కానీ అక్కడ అంత పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, అప్గ్రేడెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అది కూడా ఎఫోర్డబుల్ కాస్ట్ అనే విషయం చాలా మంది తెలియదు. సో ఇక్కడ గల్ఫ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్టు కొద్దిగా కనుక్కోవాలి, ఒక 4-5 కన్సల్టెన్సీస్ కావచ్చు లేకపోతే కంట్రీస్ కనుక్కోవాలి. తర్వాత గల్ఫ్ లో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి చాలా మంది అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకు ఈ రోజుకు డిగ్రీ కంప్లీటెడ్ లేదు, అటు ఇంజనీరింగ్ కంప్లీటెడ్ లేదు, ఒక డిప్లొమా కంప్లీటెడ్ లేదు, ఈవెన్ ఇంటర్మీడియట్ కంప్లీటెడ్ లేదు. అయినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మంచి పొజిషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నేను ఈ మధ్యలో దుబాయ్లో కూడా కలిశాను. అయితే అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అక్కడ మన డిస్టెంట్ ఎడ్యుకేషన్ మోడ్ సెంటర్స్ని డెఫినెట్గా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు NIOS ఉంది మనకి. ఇంటర్మీడియట్లో ఇక్కడ పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు ఈజీ యాక్సెస్లో అంటే ఒక మినిమం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ఒక విద్యార్థి అనుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అని చెప్పి మనకి NIOS అని ఉంది. ఇలాంటి NIOS ని మనం కూడా గల్ఫ్ లో హెడ్ క్వార్టర్, ఏదైనా ఒక హెడ్ క్వార్టర్ లేకపోతే ప్రతి కంట్రీలో ఒక చోట ఇండియన్ ఎంబసీకి లేదా కాన్సులేట్ కి అటాచ్ చేసి ఎడ్యుకేషన్ సెంటర్ ని ఓపెన్ చేసి పెడితే ఎవరికి ఫ్రీ టైంలో, ఇప్పుడు చాలా మందికి 8 గంటలే ఉద్యోగం ఉంటుంది, ఫ్రైడే సాటర్డే హాలిడే ఉంటుంది అక్కడ, ఎందుకంటే గల్ఫ్ లో ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళు పార్ట్ టైం అయినా కనీసం వారంలో 2 రోజులు అక్కడ వచ్చి చదువుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. తర్వాత ప్లీజ్ లక్ష్మణ్ యాదవ్ గారు నమస్కారం అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నా సార్. చెప్పండి లక్ష్మణ్ గారు. ఒమాన్ నుండి వచ్చినాను. అంటే ఇప్పుడు దేవేంద్ర అన్న అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటున్నాడు, రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ ఐడియా అండి. అయితే నేను కూడా లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో నేను కూడా జాయిన్ అయ్యాను, MBA చేస్తున్నాను అక్కడ ఒమాన్ లో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. అంటే ఇలాంటి అవకాశాలు ఉంటే అంటే చాలా మందికి, అంటే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎవరైతే ఇన్కంప్లీట్ చేసినారో ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్నో అదర్ రీజన్ వల్ల, అయితే అక్కడికి వెళ్ళి ఈ పై చదువు చదివేసరికి ఏంటంటే వాళ్ళు ఏదైనా ప్రమోషన్ విషయంలో కానీ సాలరీ ఇంక్రిమెంట్ విషయంలో కానీ చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈ ఐడియా చాలా బాగుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇప్పుడు నా ఎక్స్పీరియన్సే చెప్తాను. నేను వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇంటెలిజెన్స్ నాకు అనిపించింది నేను ఇంకా మాస్టర్స్ కంప్లీట్ చేయాలని. నేను బహ్రెయిన్లో వర్క్ చేస్తూ కూడా నేను ఇక్కడ వచ్చి పొట్టిశ్రాములు యూనివర్సిటీలో నేను MCJ కంప్లీట్ చేశాను, మళ్ళీ MA పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయ్యాను. అంటే చదువుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఇలా గల్ఫ్ కంట్రీస్లో చాలా మంది యువత ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నేను చేయగలిగాను కనుక నా ఫీజు
ప్రతి ఇయర్ 3,500 అంటే 7,000 రూపాయలు నా ఫీజు, కానీ నేను దానికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన. ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే నాకు ఒక డబ్బు ఇంపార్టెంట్ కాదు, చదువు ఇంపార్టెంట్ అనేసి. ఇవాళ అలాంటి అవకాశం అందరికీ రాదు, కానీ చదవాలన్న తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కనుక ప్రభుత్వం దృష్టికి కూడా నేను కూడా నా వంతుగా నేను మా అధ్యక్షులు బండి సంజయ్ గారితో చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్లో కూడా ఈ విషయాన్ని పెట్టిస్తాం. కంపల్సరీ ప్రతి కంట్రీలో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ NIOS కావచ్చు, గ్రాడ్యుయేషన్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, కంపల్సరీగా ఈ స్కిల్ సెట్ ఉండేటట్టుగా మనం ఈ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దాం. లక్ష్మణ్ చెప్పినట్టు ఆయన ఇప్పుడు MBA అక్కడ కంప్లీట్ చేశారనుకోండి, ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదే MBA సర్టిఫికేషన్ ఉంటే మీకు వీసాలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేనేజర్ కేటగిరీ వీసాకి రావాలంటే మీకు డెఫినెట్గా మాస్టర్స్ చూస్తారు. మీరు ఆ MBA కంప్లీట్ చేస్తే ఇప్పుడు సోదరుడు ఈ విల్ బీ ఇన్ హైరార్కీ వైజ్ గుడ్ పొజిషన్లో ఉంటాడు. ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి, వెహికల్ ఇస్తారు, తర్వాత మీకు మెనీ ఫెసిలిటీస్ ఉంటాయి. సో పాపం చాలా మందికి అవగాహన లేక వాళ్ళు ఇంకా పెట్టుకున్న స్తోమత ఉండి కూడా అవకాశం లేక వదులుకుంటున్నారు. సో కనుక ఇలాంటి వాటికి కూడా మేము తప్పకుండా చేస్తాము. ఇది నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఏంటంటే కంపల్సరీ NIOS లాంటి సెంటర్స్ని వీళ్ళు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయొచ్చు. ఏదైనా నేషనల్ వైడ్గా ఉండి చేయాల్సినటువంటి ఉంటే మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ అవకాశం ఉంటే మిత్రులు ఎవరు కూడా సమయం వృధా చేయకుండా మీరు డిస్కంటిన్యూ చేసినటువంటి కోర్సెస్ ఏవైనా ఉంటే తప్పకుండా మీరు NIOS త్రూ ఇంటర్మీడియట్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా కావచ్చు, లేకపోతే IGNOU ద్వారా కావచ్చు, మీరు డిగ్రీస్ మాస్టర్స్ కంప్లీట్ చేయండి. చేస్తే కెరీర్లో మీరు ఇంకా బెటర్ పొజిషన్కి వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా రాజ్ న్యూస్ పక్షాన, మా భారతీయ జనతా పార్టీ పక్షాన మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రైట్. అమృత్ గారు, అమెరికాలో ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంటుందంట? సార్ యాక్చువల్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కంపేర్ చేయలేమండి. సో టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. ఇప్పుడు మీరు చూడండి, యూరోప్ వెళ్ళారనుకోండి టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్. అమెరికాలో పార్షియలీ ఫ్రీ ఎడ్యుకేషన్, పార్షియలీ ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్. ఇండియాకి వచ్చామనుకోండి సేమ్ US లాగానే యూ హ్యావ్ గవర్నమెంట్ స్కూల్స్. బట్ ఇఫ్ యూ వీ కెనాట్ కంపేర్ బికాస్ అమెరికాలో ఉన్న schools they are very good taken care of by the community there. ఇప్పుడు కౌంటీస్ వైజ్ దే విల్ బి స్కూలింగ్ అనమాట, ఏరియా వైజ్ స్కూలింగ్ ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ పిల్లలు అదే దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్తారు, దానికి బస్ సర్వీస్ ఉంటుంది. ఎవ్రీథింగ్ స్పాయిల్డ్ విత్ ఎ మినిమం కాస్ట్. దర్ ఆల్సో ప్రైవేట్ స్మాల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, లేకపోతే ఇప్పుడు మన దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు దర్ ఆల్సో బిగ్ ప్రైవేట్ స్కూల్స్ వేర్ దే చార్జ్ యూ ఎ లాట్. అది యూఎస్లో కూడా ఇట్స్ దేర్. ఇక్కడ అందరికీ తెలిసినంత వరకు ధనవంతుల పిల్లలు మాత్రమే అమెరికాలో చదువుకోగలుగుతారు, విదేశాల్లో చదువుకోగలుగుతారు అనేసి అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం జాయిన్ అయ్యారనుకోండి ఎవరు అబ్బాయి, ఆయన ఒక 12 లక్షలు ముందు ఇక్కడి నుంచి పట్టుకెళ్తే స్కాలర్షిప్ వచ్చి ఒక 12 లక్షలు పట్టుకెళ్తే ముందు ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది అబ్బాయి, 2 సెమిస్టర్స్ ఏదో కంప్లీట్ అవుతుంది. మీన్ హీ కెన్ ఎక్స్ప్లెయిన్ యాక్చువల్లీ మోర్ ఆన్ హౌ ఇస్ ద సిస్టమ్ ఇస్ వర్కింగ్ టుడే. కానీ దానిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్న పిల్లల స్కూలింగ్ వేరు, అండర్ గ్రాడ్ వేరు, గ్రాడ్యుయేషన్ వేరు. ఈ 3 సిస్టమ్స్ కనుక మీరు డిఫరెంట్గా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు దేవేంద్ర రెడ్డి గారు, అక్కడ లేబర్ ఉన్నారు, వాళ్ళు ఆ డబ్బులు ఆ స్తోమత తట్టుకోలేక పిల్లల్ని ఫ్యామిలీని ఇక్కడ పెడుతున్నారు. సో మనం ఎప్పుడు వన్ సైడ్ ఆఫ్ ది కాయినే చూస్తున్నాం, కానీ వాళ్ళకంటే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి చేస్తున్న వాళ్ళని చూడలేకపోతున్నాం. వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెడుతున్నారా, ఒక 3-2 నెలల కోసం వచ్చి వెళ్తున్నారా, లేకపోతే అసలు సిస్టంలో ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్తున్న వాళ్ళ మైగ్రెంట్స్లో అసలు ఏం జరుగుతోంది, ఆ సిస్టంలో ఎక్కడ ఫెయిల్ అవుతోంది, ఎక్కడ ఇరుక్కుపోతున్నారు, వాళ్ళు సంపాదించే డబ్బులు ఎందుకు సరిపోవట్లేదు అనేది గవర్నమెంటే మినిమం వేజ్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హాస్ డిసైడెడ్ మినిమం వేజ్ విచ్ ఇంక్లూడ్స్ UAE. సో దానిలోనే సెంట్రల్ గవర్నమెంటే వీళ్ళకి 20,000 ఇస్తే చాలు, 25,000 ఇస్తే చాలు, 30,000 ఇస్తే చాలు అని ఒక బడ్జెట్ ఫిక్స్ చేసింది. సో దానిలో లేబర్ అవసరం ఉన్నా లేకపోయినా అదే వేజ్ కాబట్టి మన వాళ్ళందరూ అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. సో నిజంగా అక్కడ వాళ్ళకి లేబర్ అవసరం ఉందండి UAEలో, కానీ ఇక్కడి నుంచి లేబర్ కావాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే 50,000 పెట్టి తీసుకెళ్ళాలి కదా, కానీ 30,000 పెట్టి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ జీవితం అక్కడే నలిగిపోతుంది. ఎవరైతే చిన్నగా వెళ్తున్నారో, చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్తున్నారో వీళ్ళందరూ అక్కడే నలిగిపోతున్నారు. సో యాక్చువల్లీ ద సిస్టమ్ హ్యాస్ టు చేంజ్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ విచ్ ఇస్ రన్నింగ్ టుడే. ఫైనాన్షియల్ ప్యాటర్న్తోనే ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ కదా. మన ఇన్కమ్ బట్టే మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం కదా. ఇన్కమ్ తక్కువ ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తున్నాం కదా. ఇన్కమ్ తక్కువ ఉండే ఒక మైగ్రెంట్ లేబరు వాళ్ళ పిల్లల్ని ఇండియాలోనే పెట్టి చదివిస్తున్నాడు కదా.
సో ఒక ఎక్కడో సిస్టమ్ కొలాప్స్ అవుతోంది కదా. రైట్. నితిన్ రెడ్డి గారు, ప్రవాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐ పిల్లలు ఇండియాకి వచ్చి చదువుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారు? ఇందాక చెప్పినట్లుగా ఎన్ఆర్ఐ కోటా ఏదైతే ఫీజెస్ ఉన్నాయో యాక్చువల్ ఫీజెస్ కన్నా అవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఒక ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఒక మల్టీ కల్చరల్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చదువుకుంటున్నారు. సడన్గా ఇండియాకి వచ్చేసరికి ఆ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే ఫారిన్లో ఎక్కువగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బట్ వేరాజ్ మన దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ థియరిటికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇలా కొన్ని డిఫరెన్సెస్ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే పడడం జరుగుతుంది. అయితే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ప్రవాస భారతీయులకు కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రాజ్న్యూస్ ద్వారా నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, జనరల్గా మన ఎడ్యుకేషన్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది 12th తర్వాత ఉంటుంది, అంటే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత. ఇక్కడ మనకి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోబోయే కోర్స్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ 3 years కానీ 4 years ప్రోగ్రామ్ అన్న నెక్స్ట్ 40 years మన కెరియర్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ పేరెంట్స్ స్టూడెంట్ అంటే లాస్ట్ 3 years నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక హర్డ్ మెంటాలిటీతో వెళ్తున్నారు. అంటే ఎక్కువ మంది ఏ కోర్స్ అయితే తీసుకుంటున్నారో అదే కోర్స్ తీసుకోవాలి. ఇందాక ఒక కాలర్ చెప్పారు చాలా బాగా, మన దగ్గర ఏంటి అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే తీసుకోవాలి. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ మీరు నమ్ముతారో లేదో ఈ ఇయర్ 16 సెక్షన్స్తో సిఎస్సిని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సెక్షన్కి 60 స్టూడెంట్స్ని తీసుకున్నా కూడా 16 into 60 అంటే ఆల్మోస్ట్ 1000 పైగా స్టూడెంట్స్ని కంప్యూటర్ సైన్స్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. అసలు హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఎన్ని వస్తున్నాయి ప్రజెంట్, ఎన్ని ఉద్యోగాలు ఉంటున్నాయి అన్న చిన్న లాజిక్ కూడా పేరెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం లేదు. ఇక్కడ ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అనే స్టూడెంట్, తనకి ఎప్పటి నుంచో కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఐఐటి ఎగ్జామ్ రాస్తాను. ఐఐటి చెన్నైలో అతనికి కంప్యూటర్ సైన్స్ రాలేదు, సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్ ఐఐటి అనే బ్రాండ్ కోసం సివిల్ ఇంజనీరింగ్ ఫోర్స్ వేసి తీస్తున్నారు. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది, జస్ట్ క్వాలిఫైడ్ ఇంజనీర్ అవుతున్నాడు తప్ప స్కిల్డ్ ఇంజనీర్ అవ్వట్లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏ కోర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ పైన వాళ్ళు ఫోకస్ చేయాలి. చాలామందికి తెలియదు ఏంటంటే సత్యనాథ్ ఎల్లా ఉన్నారు, ప్రపంచంలోనే నెంబర్ 1 CEO, హీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఐఐటి. రాజు సూరి నోకియా CEO, హీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఐఐటి. మనం ఏదైతే ప్రౌడ్గా తెలుగు మన ఇండియన్ ఉమెన్ ఇందిరా నూరి పెప్సీ కంపెనీ CEO, షీ ఈజ్ నాట్ ఫ్రమ్ ఐఐటి. అలాగే శాంతాను నారాయణ అడోబ్ CEO, హీఈస్ ఆల్సో నాట్ ఫ్రమ్ ఐఐటి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ కెరియర్, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ ఆర్ ఎన్ఐటీస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ప్యాషనేట్ అయి ఉన్నామో కోర్స్ దాన్ని తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో మన అంకుల్ అప్పుడెప్పుడో సత్యం కంప్యూటర్స్లో 1.5 lakh తీసుకున్నారని ఇప్పుడు కూడా సిచ్యువేషన్ అలానే ఉంది, ఇప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలన్నది రాంగ్ డెసిషన్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మిర్రర్ సెలూన్కి వెళ్తాం, అక్కడ హెయిర్ కట్ చేసే ఎంత సంపాదిస్తారంటే 45,000 నుంచి 50,000. మనీ ఈజ్ ఎవ్రీవేర్, ప్రతి కోర్స్కి మనీ ఉంది. మనకు కావాల్సిందల్లా 2 things, వెదర్ వీఆర్ ప్యాషనేట్ అబౌట్ అవర్ కోర్స్, వీఆర్ స్కిల్డ్ అబౌట్ దట్ కోర్స్. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా మనం స్టూడెంట్స్కి చెప్తూ ఉంటారు మన పేరెంట్స్, 10th మార్క్స్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్, బీటెక్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మన రెజ్యూమ్ అన్నది నాట్ ఈవెన్ 10 seconds వాళ్ళు చూడరు, ఎందుకంటే అది గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటాం, ఏదో స్కిల్స్ యాడ్ చేసుకుని వెళ్తామని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కూడా తెలుసు. ఆ 10 minutes ఇంటర్వ్యూలో వాళ్ళు మనల్ని టెస్ట్ చేసేది ఏంటి, మనలో స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తున్నారు తప్ప వెదర్ వీ హ్యావ్ 80%, వీ హ్యావ్ 85%, వీఆర్ కాలేజ్ టాపర్, యూనివర్సిటీ టాపర్ అనేది డజంట్ మ్యాటర్. అందుకే ఐఐటీస్లో ఐఐఎమ్స్లో కూడా 100% ప్లేస్మెంట్ లేదు ఇండియాలో. సో నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎడ్యుకేషనల్లో. సో ఎందుకంటే ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు ఇల్లు కట్టుకుందామనో కారు కొందామనో చూడట్లేదు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే నెక్స్ట్ మన ఆస్తి అదే అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, పక్కింటోళ్ళనో ఎదిరింటోళ్ళనో కాకుండా ఆ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ దగ్గర ఒపీనియన్ తీసుకోవడం కానీ అలాంటి కన్సల్టెంట్ల దగ్గర ఒపీనియన్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ కెరియర్కి ఏదైతే యూస్ఫుల్ అయితే అలాంటి డెసిషన్ తీసుకుంటేనే లైఫ్ అన్నది బాగుంటుంది. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇండియాలో ఉన్న యంగెస్ట్ పాపులేషన్లో జాబ్స్ తక్కువ ఉన్నాయి, అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. రాబోయే రోజుల్లో దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం మంచి కెరియర్లో సెటిల్ అవ్వాలి అంటే కోర్స్ డైవర్సిఫికేషన్ అన్నది జరగాలి. అందరితో పాటు ఒకేలాగా వెళ్లకుండా మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిపైనే ఫోకస్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ నితిన్ గారు. దేవేంద్ర గారు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో 5% రిజర్వేషన్ కల్పించాలని ప్రతిసారి డిమాండ్ చేస్తూ ఉంటారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఇది సాధ్యమే అంటారు?
అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5% రిజర్వేషన్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి మాటనే వాస్తవంగా, బట్ డెఫినెట్గా అది జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సరే, మనకు 370 ఆర్టికల్లో కూడా మనం చూసాం, బైఫర్కేషన్ యాక్ట్లో కూడా మనకి ఏముందంటే ఈ ఫారిన్ అంటే ప్రవాసీల పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్లు ఇవ్వాలని. అయితే ఇప్పుడు 8th స్టాండర్డ్ నుంచి వాడు ఇక్కడ లోకల్గా చదివితేనే లోకలైట్గా రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు కనుక చాలా మంది ప్రవాసీల పిల్లలు 8వ తరగతి నుంచే మనకి ఇక్కడ హైదరాబాద్లో చదివించి, అంటే తెలంగాణలో మన ఇండియాలో చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చదివితేనే రేపు వచ్చే మెడికల్ సీట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్స్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అవకాశం ఉంటుంది కనుక ఆ చట్టం ఆ రకంగానే చెప్తుంది. 8, 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ నువ్వు ఫారిన్లో కానీ చదివి ఇక్కడికి వస్తే యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ యాజ్ యువర్ లోకల్ స్టూడెంట్. సో యూ విల్ నాట్ బి ప్లేస్డ్ ఇన్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్, యూ విల్ బి నాట్ ప్లేస్డ్ ఇన్ టు గవర్నమెంట్ ఇరిగేషన్, యూ విల్ బి నాట్ ప్లేస్డ్ ఇన్ టు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎనీవేర్ యూ విల్ నాట్ you are not you are unable to get the opportunity working into the government zone. సో కనుక ఇక్కడ మేజర్గా ఏముంటుందంటే 8th క్లాస్ తర్వాత పిల్లలకి ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంది. లోకల్గా 5 years ఎక్కడైతే చదువుతాడో లాస్ట్ వచ్చే 8th, 9th, 10th, 11th, 12th అప్పటి నుంచి మాత్రమే తను యూ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ లోకల్ స్టూడెంట్. సో కనుక ఈ 5% రిజర్వేషన్ రావటం వల్ల కూడా ఇది పోద్ది అనేది కాదు. కానీ ఇందాక నితిన్ చెప్పినట్టు ఏంటంటే మెజారిటీ ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటాలో తీసుకునే సీట్స్కి ఇంకా ఎక్కువ ఫీజు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరు ఎన్ఆర్ఐస్ ఒకలాకుండరు. ఇప్పుడు అమెరికన్ ఎన్ఆర్ఐస్ లేకపోతే యూరోప్ ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ ఉంటారు, గల్ఫ్ ఎన్ఆర్ఐస్ డిఫరెంట్గా ఉంటారు. సో గల్ఫ్ ఎన్ఆర్ఐ పిల్లోడికి కూడా అమెరికన్ ఎన్ఆర్ఐ పిల్లోడి తరహాలోనే సేమ్ ఆ 25 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 ఎన్ఆర్ఐ కోటలో ఛార్జ్ చేస్తాను. కానీ ఆ సిస్టమ్ ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి డబ్బు సంపాదించి మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఈరోజు ఒక పరిపుష్టమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నారు కనుక వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా జీవన్ రెడ్డి గారి యొక్క రిక్వెస్ట్ అది నిజంగా యాక్సెప్టబులే. కాకపోతే అది అవుతే మాత్రం నేను కూడా ఐ వుడ్ బి ఫీల్ రియలీ హ్యాపీ, నో డౌట్ దాంట్లో. సో ఏదేమైనా మీరు తీసుకున్నటువంటి ఈ టాపిక్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇలాంటి మంచి టాపిక్స్ ద్వారా చాలామంది ప్రవాసీల్లో ఉన్నటువంటి ఒక అపోహ, తర్వాత వాళ్ళు ఏం చేయాలంటటువంటి ఒక క్లారిటీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, బ్యాక్ హోమ్ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా ఈ అవకాశం విని అర్థం చేసుకునేటటువంటి అవకాశం కూడా దక్కుతుందని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఐఎమ్ అప్రిషియేటింగ్ వన్స్ అగైన్ రాజ్ న్యూస్ మేనేజ్మెంట్. దేవేంద్ర గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఒకసారి చెప్పండి. స్టడీ ఇన్ ఇండియాది సేమ్ యాజ్ మిస్టర్ నితిన్ సెడ్, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఈరోజు విదేశాలకు వెళ్ళాలి అని క్యూలో నిలబడతా ఉన్నారో, మనం కాదు ఈరోజు క్యూలో నిలబడాల్సింది. అసలు విద్య పుట్టిందే అఖండ భారతదేశంలో. అసలు మనం ఈరోజు ఏ విద్యనైతే ఈరోజు ప్రపంచం మొత్తం అభ్యసిస్తూ ఉందో ఆ విద్య మన దగ్గర నుంచి మొదలైంది అనేటటువంటి ఒక అంశాన్ని మొన్న మోడీ గారు ఎంఫసైజ్ చేసి చెప్పిండ్రు. సో ఆ విద్య కోసం ఈ భారతదేశానికి రావాలి అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ దేశాల్లో క్యూలో నిలబడి వీసా కోసం, ఇండియన్ వీసా కావాలి మాకు, ఫలానా తక్షశిలను, ఫలానా నలందనో ఏ విశ్వవిద్యాలయం అయితే ఈ భారతదేశంలో స్టార్ట్ అయిందో ఆ విశ్వవిద్యాలయానికి నేను వెళ్ళి చదువుకోవాలని చెప్పి ఫారినర్ మన విద్య కోసం రావాలి అని చెప్పి కలగన్నటువంటి మోడీ గారు నిజంగా ఆ రోజు అది రావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్, మన దగ్గర స్టాండర్డ్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ ఫీజు స్ట్రక్చర్లోనే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మెరిట్ వచ్చినటువంటి మెడికల్ విద్యార్థి కూడా ఈరోజు 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఆ 20 లక్షలు, 30 లక్షలు పెడితే ఈరోజు మన ఫిలిప్పీన్స్లోనో లేకపోతే ఇంకా 2-3 కంట్రీస్లో అఫోర్డబుల్ కాస్ట్లో ఈరోజు MBBS కంప్లీట్ చేయిస్తూ ఉన్నారు అక్కడ. సో ఈరోజు మన దగ్గర ఆ సిస్టమ్ లేకుండా పోయింది. అంటే మనం అప్గ్రేడ్ అవ్వట్లేదు. సరే, విద్య మన దగ్గర పుట్టింది, వ్యవస్థ మన దగ్గర ఉంది, మొత్తం ప్రాచీన సిస్టమ్ అంతా మన దగ్గర ఉంది. కానీ ఈరోజు మన వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, అడ్మిషన్స్ని, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటిది ఒక బాధ. సో ఇవి కూడా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా దీని మీద ఒక సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. డెఫినెట్గా ప్రవాసీలు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యార్థులకి ఏ మౌలిక వసతులు అయితే అవసరమో, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి వసతులన్నీ కల్పించి ఆ విద్యను అందించగలిగితే ఈరోజు యంగ్ ఇండియా ఏదైతే మనకుందో, ఈరోజు ప్రపంచ దేశాలకి ఈరోజు భారతదేశం ఒక దిక్సూచి. ఈరోజు ఏ దేశంలో లేనటువంటి యంగ్స్టర్స్ అంతా కూడా ఈరోజు మన దగ్గర ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే మీరు చూడండి, కెనడా మీకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని చెప్పి PR ఇచ్చేస్తున్నాడు. మీకు 4 yearsలో 2 yearsలో మీకు వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ అయితే 6 monthsలో మీకు యు ఆర్ గెటింగ్
యువర్ పిఆర్ అంటే యూఆర్ బికమింగ్ ఎ సిటిజన్ ఆఫ్ కెనడా. అంటే వాళ్ళు మొత్తం ఏజ్ అయిపోయింది వాళ్ళకి. 15%, 8% యంగ్స్టర్స్ ఉన్న దేశాలు ఈ రోజు 30 దేశాలు ఉన్నాయి. సో వాళ్ళకి ఈ రోజు యంగ్స్టర్స్ కావాలి. అందుకే మన వైపు నుంచి వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక అట్లాంటిది కాకుండా మన దగ్గర మంచి అవకాశాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి విద్యా వ్యవస్థను అందిస్తే డెఫినెట్గా ఇక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. అదే మోడీ గారు చేయబోతున్నారని చెప్పి ఆ యొక్క కాన్సెప్ట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో అది. అమృత్ గారు, ముఖ్యంగా ప్రవాసీ భారతీయులు ఎక్కువగా వారి పిల్లల్ని విదేశాల్లో చదివించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటంటారు? సార్ యాక్చువల్లీ మెయిన్ రీజన్ ఒకటి చూస్తే, ఒకప్పుడు మన దగ్గర ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా మన దగ్గర నుంచి స్టార్ట్ అయినా తర్వాత ఎడ్యుకేషన్ అనేది యూరోప్కి, యూఎస్కి మూవ్ అయిపోయింది సార్. ఈరోజు స్టాండర్డ్స్ పాటించడంలో లోపాలు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో లోపాలు, మీరు స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీల దగ్గర నుంచి చూస్తే దానిలో జరిగే డిస్క్రిపెన్సీస్, దీనివల్ల ఎడ్యుకేషనల్ సిస్టంలో ఒక రకమైన వాక్యూమ్ రావడం జరిగింది లాస్ట్ ఇయర్ 30-40 ఇయర్స్లో. సో ఈ వాక్యూమ్ వల్ల కొన్ని కాలేజీలు బ్లాక్ లిస్ట్ అయిపోవడం, కానీ మన గవర్నమెంటే కొన్ని కాలేజీలని, కొన్ని యూనివర్సిటీలని బ్లాక్ లిస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. రైట్. సో పిల్లలు ఇవాళ రేపు డబ్బులు సంపాదించకపోయినా, ఇందాక దేవేంద్ర రెడ్డి గారు ఏమన్నారు, నాకు డబ్బులు ముఖ్యం కాలేదు, చదువు ముఖ్యం అనుకున్నారు. అదేవిధంగా ఏ పేరెంట్ అన్నా సరే తన పిల్లలు మంచి స్కూల్కి వెళ్ళాలి, మంచి సిటిజన్ కావాలి, మంచిగా చదువుకోవాలని అనుకుంటారు తప్ప ఉన్న దానిలో చదివిద్దామని అనుకోరు. భారం అయినా కూడా పిల్లల్ని మంచి యూనివర్సిటీలో చదివిద్దామని అనుకుంటారు. అప్పు చేసన్నా సరే పంపిద్దాం, లోన్ తీసుకొని పంపిద్దాం, లేకపోతే ఎవరితో మీరు చెప్తాను మరి. యాక్చువల్లీ నేను we have also paid one girl student from Nalgonda. We have paid 13 lakhs for Kamineni college ki we have paid donation. వాళ్ళ ఫాదర్ పరిస్థితి లేదు, పౌరోహిత్యుడు, పరిస్థితి లేదు. సో ఇది ప్రతి ఫ్యామిలీలో ప్రతి దగ్గర జరుగుతుందండి. సో దానివల్ల పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ది బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ రేటింగ్స్. ఏది విచ్ ఈస్ ద 5-star యూనివర్సిటీ, విచ్ హూ హెస్ గాట్ గ్రేట్ నెంబర్ ఆఫ్ లెక్చరర్స్, హూ ఆర్ ద వెల్ ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్, ఎట్లాంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. స్కూలింగ్ దగ్గర నుంచి యూనివర్సిటీ కంప్లీట్ అయ్యే వరకు, పిహెచ్డీలు అయ్యే వరకు నా ప్రొఫెసర్ ఎవరు, నాకు గైడ్ ఎవరు. సో ఈ సిస్టంలో పడిపోయిన తర్వాత ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ టు ది మార్క్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ హ్యావ్ గాన్ రియలీ బిగ్, టిల్ ద టైమ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ అండి. రైట్. థ్యాంక్ యూ అమృత్ గారు, థ్యాంక్ యూ నితిన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ దేవేంద్ర గారు. ఇది ఇవాళ చర్చ.